రైట్, మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ట్రంప్ టారిఫ్లకు ఎదురు దెబ్బ తగిలింది. సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. టారిఫ్లు వేసే అధికారం అధ్యక్షుడికి లేదని తేల్చి చెప్పింది. గత ఏడాది కాలంగా ప్రపంచ దేశాలు ట్రంప్ టారిఫ్లతో అల్లకల్లోలమయ్యాయి. తన మాటను వినని దేశాలపై టారిఫ్లు విధిస్తూ బెదిరిస్తూ ఆర్థిక సంక్షోభంలో పడే పరిస్థితి అమెరికా ప్రయోజనాల కోసం ఒప్పందాలు చేసుకునేలా చేశాడు డొనాల్డ్ ట్రంప్. మన దేశంపై కూడా నిన్నటి వరకు 50% టారిఫ్ అమల్లో ఉంది. ట్రేడ్ డీల్ తర్వాత దాన్ని 18% తెచ్చాడు డొనాల్డ్ ట్రంప్. తన దారికి రాని దేశాలపై సుంకాలు విధించడం ట్రంప్ ఈ మధ్య ఎంచుకున్న విధానం. అదే కోవలో భారతదేశాన్ని కూడా 2-3 సార్లు హెచ్చరించిన సందర్భాలు ఉన్నాయి. అంతేకాదు తనకు సహకరించిన దేశాలపై కూడా ఆయన సుంకాలు పేరుతో ఆంక్షలు విధించారు డొనాల్డ్ ట్రంప్. ఇదంతా దాదాపుగా నిలవదని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తూనే ఉన్నారు. 2 దేశాల మధ్య వాణిజ్య వ్యవహారాల్లో ఒక దేశాన్ని ఏకపక్షంగా బలి చేయడం తగిన విధానం కాదని ఆర్థికవేత్తలు గత కొన్నేళ్లుగా చెబుతూ వస్తున్నారు. ఇప్పుడు సరిగ్గా అదే జరిగింది. ఇదంతా చూస్తుంటే ట్రంప్ నిర్ణయాలు దాదాపుగా ఆచరణ సాధ్యం కాదని తేలిపోయింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా అందిస్తారు. కళా, చెప్పండి, ఒక్కసారిగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి అయితే మాత్రం ఎదురు దెబ్బ తగిలిందనుకోవచ్చా? అమెరికా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించినట్టు వ్యాఖ్యలు అయితే మాత్రం ఏ విధంగా చూడొచ్చు? కళా, రవి, దాదాపు ఏదైతే బిగ్ బ్రేకింగ్ అని చెప్పవచ్చు. ప్రపంచవ్యాప్తంగా సుంకాలతోటి భయపెట్టి నయానా భయానా అన్ని దేశాలను కూడా తన ఆధీనంలోకి తెచ్చుకునేటటువంటి ప్రయత్నం చేసినటువంటి డొనాల్డ్ ట్రంప్ కు ఈరోజు సుప్రీంకోర్టు గట్టి షాక్ ఇచ్చిందని చెప్పవచ్చు. టారిఫ్లతోటి వారికి అంటే ఇతర దేశాలకు టారిఫ్లు విధిస్తూ ఎప్పటికప్పుడు కూడా అమెరికా ఎప్పుడెప్పుడు అభివృద్ధి అంటే ఆర్థికంగా కూడా ఇంకా ఎదిగి ముందుకు వెళ్లే విధంగా కూడా ఏదైతే సుంకాలతోటి ముందుకు వెళ్తున్నటువంటి అమెరికాకు ఈ రోజు సుప్రీంకోర్టు చాలా గట్టి షాక్ ఇచ్చింది. దాదాపు ముఖ్యంగా గత కొన్ని రోజుల క్రితంగా చాలా కీలకమైనటువంటి సమావేశము ఇటు డొనాల్డ్ ట్రంప్ తర్వాత ఆర్థిక నిపుణులతో చేసినటువంటి సమావేశము ఒక 15 రోజుల క్రిందట ఒక కీలకమైనటువంటి సమావేశం జరిగింది. ఈ సుప్రీంకోర్టు ఇచ్చేటటువంటి ఏదైతే ముందస్తుగానే ఊహించినటువంటి డొనాల్డ్ ట్రంప్ దాదాపు ఇతర దేశాల్లో విధించినటువంటి టారిఫ్లపై సుప్రీంకోర్టు ఇచ్చేటటువంటి ఏదైతే ఈ రోజు ఇచ్చినటువంటి తీర్పుకు అనుగుణంగానే 15 రోజుల క్రితం వైట్ హౌస్ లో ఒక కీలకమైనటువంటి సమావేశాన్ని కూడా నిర్వహించారు. అందులో భాగంగానే ఇతర దేశాలపై ఉండేటటువంటి ఏదైతే టారిఫ్లను తగ్గించేటటువంటి ప్రయత్నాలను కూడా ప్రారంభించినటువంటిది. ఎందుకంటే ముందుగానే ఊహించినటువంటిది ఏదైతే సుప్రీంకోర్టులో ఈ విధంగా తీర్పు వస్తుందన్నటువంటిది ముందస్తు అవగాహనతోటి అనుకోవచ్చు. కీలకంగా కూడా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన తర్వాతనే భారత్తో జరిపినటువంటి వాణిజ్యపరమైనటువంటి చర్చల్లో కూడా ఇది ఒక ముఖ్యమైనటువంటి కారణం అని చెప్పవచ్చు. గత దాదాపు ఒక 3 నెలల క్రితం కూడా సుప్రీంకోర్టు హెచ్చరించినటువంటిది ఏదైతే కోర్టుకు సంబంధించినటువంటి తీర్పుల్లో కూడా ఆ రోజు కూడా డొనాల్డ్ ట్రంప్ ఏదైతే టారిఫ్లతోటి ముందుకు వెళ్తున్నటువంటి సమయంలో కూడా ఆ రోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కూడా కీలకంగా కూడా ఆ రోజు జరిగినటువంటి కోర్టుకు సంబంధించినటువంటి అంటే దీనికి సంబంధించినటువంటి వాదనలు వినిపించినప్పుడు కూడా ఖచ్చితంగా దీనిపై అంటే డొనాల్డ్ ట్రంప్ కు నెగిటివ్ గా సుప్రీంకోర్టు వాదనలు రాబోతున్నాయి అన్నటువంటిదిగా మాత్రము ముందస్తుగానే డొనాల్డ్ ట్రంప్ ఊహించినట్టుగానే గత కొన్ని రోజుల నుంచి కూడా ఇతర దేశాలపై టారిఫ్లను కూడా తగ్గిస్తున్నటువంటిది కూడా ముఖ్యంగా కారణమని ఇదే చెప్పవచ్చు. కానీ ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటిది ఒక బిగ్ షాక్ అని చెప్పవచ్చు. ప్రపంచంలో దాదాపు ఇతర దేశాలతో ఏదైతే ఇప్పటి వరకు టారిఫ్లను విధించారు వాటన్నిటిని కూడా తిరిగి చెల్లించాలని ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుతో ఒక్కసారిగా కూడా స్టాక్ మార్కెట్లంతా కూడా
లాభాల బాట పట్టాలని చెప్పవచ్చు. దీనికి తోడు కొద్దిసేపటి క్రితంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుతో అటు కాంగ్రెస్ కి సంబంధించినటువంటిది, ఇటు డెమోక్రాట్లకు సంబంధించినటువంటిది కూడా చాలా క్లియర్ అయినటువంటి స్టేట్మెంట్స్ కూడా వాళ్ళు ఇస్తున్నారు. దాదాపు ఈ విధంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే వాణిజ్యపరమైనటువంటి అంటే ఆర్థికంగా భారాన్ని కూడా తగ్గించే ఆర్థిక భారంతో కూడా మరి అమెరికా వెనుకపోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి సుప్రీంకోర్టు ఈ విధమైనటువంటి తీర్పుతోటి అంటూ కూడా ఈ రోజు ఇచ్చినటువంటి దానిపై కూడా కొద్దిసేపటి క్రితంగా దీనికి సంబంధించినటువంటి రిపబ్లిక్ నాయకులు కూడా చాలా కీలకమైనటువంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. చూడాలి దీనిపై ట్రంప్ ఏ విధంగా స్పందిస్తాడన్నది చూడాలి. కానీ ఒక్కసారిగా మాత్రము ఇతర దేశాలపై వాణిజ్యపరమైనటువంటి టారిఫ్లతో భయపెట్టి ఇచ్చేసి నయాన భయాన అమెరికా తనకు అనుగుణంగా మార్చుకునేటటువంటి దేశాలకు మాత్రం ఇది మాత్రం ఒక శుభసూచిక అని చెప్పవచ్చు. ఇప్పుడు టారిఫ్ గురించి ఏదైతే డొనాల్డ్ ట్రంప్ ఏ విధమైనటువంటి స్టేట్మెంట్ ఇస్తారన్నది మాత్రం ఖచ్చితంగా అన్ని దేశాలకి తిరిగి చెల్లించే విధంగా ఇచ్చినటువంటి, అంటే ఏదైతే ఇన్ని రోజులు టారిఫ్లను కూడా వసూలు చేసినటువంటి అమెరికా తిరిగి చెల్లించాలి అన్నటువంటిది కీలకంగా వ్యాఖ్యలు చేయడంతో ఈ రోజు మాత్రము ఇది ఒక బిగ్ బ్రేకింగ్ అని చెప్పవచ్చు. ప్రపంచం అంతా కూడా ఈ న్యూస్ తోటి ఒక్కసారిగా కూడా సోషల్ మీడియా అనుకోవచ్చు, ప్రతి ఒక్కరు కూడా దీనిపై కూడా వారి వారికి సంబంధించినటువంటి స్టేట్మెంట్స్ ని కూడా వాళ్ళు పోస్ట్ చేస్తున్నటువంటిది. కానీ ఒకసారి అమెరికా రాజ్యాంగానికి సంబంధించినటువంటిది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే బిగ్ బ్రేకింగ్ న్యూస్ మాత్రము అటు వాణిజ్యపరమైనటువంటి మాత్రం స్టాక్ మార్కెట్లు మాత్రం లాభాల బట్టలు పట్టాయని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ కళ. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్నటువంటి సుంకాలు అయితే చెల్లవని చెప్పేసి అమెరికా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మరోపక్క ఈ మధ్య కాలంలో తన మాటని వినని దేశాలపై అయితే మాత్రం సుంకాలతోటి బాదినటువంటి డొనాల్డ్ ట్రంప్కి అయితే ఇది ఒక ఎదురు దెబ్బ అని చెప్పవచ్చు. ముఖ్యంగా అమెరికా సుప్రీంకోర్టు అయితే మాత్రం సుంకాలు విధించేటటువంటి అర్హత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి లేదని చెప్పడంతో చాలా దేశాలు అయితే మాత్రం ఊపిరి పీల్చుకున్న సందర్భం. ముఖ్యంగా భారతదేశం కూడా 50% సుంకాలు విధించినటువంటి డొనాల్డ్ ట్రంప్ ఈ మధ్య కాలంలో వాణిజ్య ఒప్పందాలతోటి